నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి సార్ దగ్గరికి మన పుట్లూరు మండలం నుంచి పుట్లూరు, కోమటికుంట్ల, గోపురాజుపల్లి, గరువచింద్రపల్లి, గూడూరు ఈ రైతులంతా కూడా ఇక్కడికి సార్ గారిని కలవడానికి వచ్చాము. ఎందుకంటే మాకు గత సంవత్సరము 2-3 సంవత్సరాలు తాగే నీళ్ళకే నీళ్లు లేవు, అంత ఇబ్బందుల్లో ఉన్నాము. అటువంటి సందర్భం నుంచి మన గత ఆగస్టులో చిన్న అరకొర వర్షంతో అంత ఇంత పని జరుగుతున్నాయి. నీళ్లు లేక ఏం చేయాలనే నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మన ప్రభాకర్ సార్ని కూడా కలవడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఆయన మీరు పదండి, కెనాల్ మీదకి పదండి, కెనాల్ మీద పోయి కష్టపడదాం, నీళ్లు తెచ్చుకున్నామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. దాంతోపాటు ఆయన కూడా కెనాల్ మీదకి వచ్చి అన్ని పరిస్థితులను పరిశీలించి ఆయన ఒక 2 వెహికల్స్ ఇచ్చి డిపార్ట్మెంట్కి చెప్పి ఏదైనా నేను ఉంటాను, మనుషులు అవసరమైతే మీరు మన కాంట్రాక్ట్ బేసిక్ లో 1 లక్ష తీసుకోండి, లేకపోతే వాళ్ళ ఖర్చు ఏదైనా ఉంటే నేను ఇస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి, దాంతోపాటు ఒక హిటాచి ఇచ్చి మాకు కాలువలు ఎట్టున్నాయంటే అసలు పూర్తి కంపల్సరీ పెరిగి అడవులు కల్పించే విధంగా ఉన్నాయి. అట్లాంటి స్థితి నుంచి ఈ రోజు కాలువలు చూడండి, 5-6 సంవత్సరాల నుంచి వాళ్ళు మర్చిపోయినారు. గత ప్రభుత్వంలో కాలువలను క్లీన్ చేసేది కూడా, నీళ్లు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అన్నగారి సెలవు వల్ల మాకు అన్నగారు కష్టపడడం వల్ల అస్మిత్ అన్న 2-3 సార్లు కూడా ఆయన కూడా కెనాల్ మీదకి వచ్చి అధికారులకు సలహాలు ఇచ్చి మీరు నీట్ గా నడపండి చివరి వరకు, ఈసారి మనము నీళ్ళు ఇవ్వాలా, గరువచింతలపల్లి వరకు నీళ్ళు వేయాలని చెప్పి అస్మిత్ అన్న ఆదేశాలతో అధికారులు కూడా సాధారణ ఇక్కడ వచ్చి కలవడం జరిగింది. దాంతో మాకు ఈరోజు అన్ని చెరువులకు నీళ్లు పుష్కరంగా చేరాయి ఈ సంవత్సరము. దాంతో త్రాగునీటి సమస్య తీరిపోయింది. అంత ఇంత హార్టికల్చర్ పంటలు పండించుకోవడానికి కూడా మాకు ఈ రోజు ఈ నీరు ఎంతో ఉపయోగపడుతుంది. దానికోసం అస్మిత్ సార్కి, ప్రభాకర్ సార్కి ధన్యవాదాలు తెలియజేయడానికి వచ్చాము. గ్రామాల రైతులమంతా వాళ్ళకు నీళ్ళు ఇచ్చినందుకు రుణపడి ఉంటాం.